ఏంటి స్వాతి, ఇంట్లో గోలగోలగా ఉంది? క్యాంప్ నుండి నాన్న దిగారు కదా, పైగా అదేదో 2020 సిరీస్ అంట. క్రికెట్ ప్లేయర్ కదా. క్రికెటా? క్రికెట్ ఏంటి? ఓహ్, నీకు చెప్పలేదు కదా. ఇండియాలో ఇప్పటి వరకు ముగ్గురే గొప్ప క్రికెట్ ప్లేయర్స్ పుట్టారు. సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, గచ్చిబౌలి దివాకర్. నాన్న క్రికెట్ కోసమే పుట్టిన మనిషి. చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే పిచ్చ ప్రాణం. ఈట్ క్రికెట్, డ్రింక్ క్రికెట్, స్లీప్ క్రికెట్ టైప్. బంతికి భారత్ మాత రుణం తీర్చుకునే టైప్. ఇండియా తరపున ఆడేవారా? నో, అనకాపల్లి టీంలో 14th ప్లేయర్ అమ్మా. నాన్నకి ఎంత టాలెంట్ ఉన్నా రాజకీయం వల్ల ఎదగలేకపోయారు. అందుకే అంత పొట్టిగా ఉన్నారు. తొక్కేశారమ్మా. లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. అయినా సరే ఆ ఇష్టం, ఆ పిచ్చి పోలేదు. టీవీలో ఎప్పుడు మ్యాచ్ వచ్చినా వీధి వాళ్ళందరినీ పిలిచి ఇంటినే స్టేడియం చేస్తారు. ఇండియాని దగ్గరుండి గెలిపిస్తారు. నేను పూజకి హగ్ ఇచ్చానా? నో వే, తనే నాకిచ్చింది. నీకు నా పాలసీ తెలుసు కదా, ఎవరేది ఇచ్చినా ఇమీడియట్ గా తిరిగి ఇచ్చేస్తా. అలాగే ఆ హగ్ కూడా అప్పుడే అక్కడే ఇచ్చేసా. హలో హలో హలో, సిగ్నల్ లేదు. నేను ఎవరికి హగ్ ఇస్తే నీకెందుకే? పింకీరా, 2000 రూపీస్ ఖర్చు పెట్టాను. ఎవరితో మాట్లాడుతుంటుంది ఏంటి? మళ్ళీ నీ సోద మొదలెట్టకరా ప్లీజ్. ఆ పాప్కార్న్ నాది. ఈ అమ్మాయి ఎవరో? మా మావయ్య కూతుర్రా. మొన్న మధ్య హైదరాబాద్ వచ్చింది. ఓ, చార్మినార్, సలార్జంగ్ మ్యూజియం, జూ పార్క్ అన్ని చూసేసారండి? తను చదువుకోవడానికి వచ్చింది. మా కాలేజ్ లోనే జాయిన్ అయింది. ఏ గ్రూపు? మా గ్రూపే. ఈ అమ్మాయి మోగదా? ఏ మరి అన్నిటికి నువ్వే మాట్లాడుతున్నావు ఏంటి? నేను కొత్త వాళ్ళతో పెద్దగా మాట్లాడను. మాట్లాడొద్దండి, పోక్కిరి ఎదవలు తిరిగే ఏరియా ఇది. మాట్లాడితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. పదరా సుబోధ్, నైస్ మీటింగ్ యూ. నేను కొత్త వాళ్ళకి షేకిన్ కూడా ఇవ్వను. ఇవ్వద్దండి, ఇలా చేయిస్తే అలా ముగ్గులోకి లాగేస్తారు. బాయ్, పదరా. బాయ్ గాయ్స్. ఏంటి గీత, తను మన ఫ్రెండేనే. మొన్న షాపింగ్ మాల్ నా చెయ్యి లాగాడనని వీడే. అవునా, వాడంతలే. ఇక్కడ ఆపుతున్నావు ఏంట్రా? ఇక్కడ ఆపుతేనే అక్కడ ఆగుద్ది. ఆగింది. ఏ సుబ్బి, హాయ్. సిద్ధు, నువ్వేంటి టైంలో? మా అన్నయ్య చూస్తే 5 రోజుల నుంచి కాలేజ్ దగ్గర వెయిట్ చేస్తున్నాను, రాలేదే. మా అన్నయ్యకి నా మీద డౌట్ వచ్చేసింది సిద్ధు. ఎక్కడికి వెళ్ళినా నాతోనే ఉంటున్నాడు. ఇక మీదట కలవడం కుదరదు సిద్ధు. అలా అయితే ఎలా? ఎంత తిప్పాను నేను? నీకోసం ఎంత ఖర్చు పెట్టాను? అదంతా నాకు బొక్కేనా? అంటే బొక్కే సిద్ధు, కానీ నేనేం చేయలేను. రేపు మనం కలుస్తాం అంతే. ఓకే. సుభద్ర, వీడెవడో నాకు తెలియదు అన్నయ్య. రోజు ఇదే టైంకి వచ్చి నన్ను నేర్పిస్తున్నాడు. వాడిని ముక్కలు ముక్కలుగా నరికి అన్నయ్య. నీ ప్రతాపం మొత్తం చూపించు. వాడిని వదలొద్దు. నిన్ను నేనెవరో నీకు తెలీదా? ఓకే, దీనికేం తక్కువ లేదు. ఏంట్రా ఛాన్సెస్ బా? సరే పద, పారిపోదాం. 10 నిమిషాల్లో స్టార్ట్ అయిపోయింది. వస్తున్నా అంతే బా, అయిపోయింది.
కొంచెం తోస్తారా భయ స్టార్ట్ అయిపోతుంది వాడి పారిపోయాడు నేను ఆగిపోయా ప్లీజ్ కనబడకుండా కొట్టండి అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. ఆ నవ్వు చూడు, స్కిన్ లో ఆ గ్లో చూడు, కళ్ళలో స్పార్క్ ఎలా వస్తుందిరా నీకు చిక్ 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 అని ఆ? ఇది వాడితే వస్తుందా? అది వాడితే మంట వస్తుంది, స్పార్క్ రాదు. ఇది మామిడికాయ ఒక్కడు పచ్చడి. నువ్వు ఆ మెలికలు తిరగడం ఆపి వెళ్ళమ్మా, ఒక్కేస్తాడు. నీకేమైనా డీటెయిల్స్ కావస్తే నేను చెప్తాను. 10లో 1 తీస్తే 9 లక్షలు నేను చెప్పను. చెప్పలేవు. ఆ? ఆ. ఏంటమ్మా ఏమైనా చేశాడా? చెప్పమ్మా ఏం చేశాడు? ఏదో చేసే ఉంటాడు. లేకపోతే ఎందుకు అరుస్తుంది? అలా అరిచిందంటే నడుమీద గిల్లే ఉంటాడు. అదేం కాదు, తొక్కేసి ఉంటాడు. ఏ ఈ అమ్మాయికి నేను తెలుసు. ఏమా ఈ అబ్బాయి తెలుసా? చెప్పు చెప్పు. ఆ రోజు కలిసాం కదా కాఫీ షాప్ లో, స్వాతి ఫ్రెండ్, సుబోధ్, నేను, నువ్వు. ఎందుకయ్యా ఎక్కడ పడితే అక్కడ ఇలా మా ప్రాణాలు తీస్తారు? మిమ్మల్నా? అయ్యో చెప్పు గీత. ఇలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు. అవును, ఊరికే వదలకూడదు. అయ్యో, మద్దతు చేస్తున్నాడు, కొడతాడేమో. చెప్పు గీత. తెలుసు. చాలా వెళ్ళండి వెళ్ళండి అమ్మా. మడత్తి ఏమైంది నీకు? మొన్నే కలిసాం కదా, ఒకసారి చూస్తే మర్చిపోయే ఫేస్ ఇది. తెలుసని చెప్పొచ్చు కదా, ఇంకొంచెం లేట్ అయితే కుమ్మేసేవారు. ఏంటి? నువ్వు లెక్చరర్ రాజలక్ష్మి గారి అబ్బాయి కదా, చెప్తా. మీ అమ్మాయి జ్యోతి డిగ్రీ సెకండ్ ఇయర్ కదా, చూస్తా. ఓ లేడీ, డోంట్ వరీ, ఐఎమ్ ఓకే. ఒక్కసారి చూస్తే మర్చిపోయే ఫేస్ అట. నేను ఒక్క నిమిషం లేట్ చేసి ఉంటే జనాల దెబ్బలకి ఇంకెవరు గుర్తుపట్టకుండా అయ్యేవాడు. అబ్బా వదిలేవే, వాడు అంతేదో కాదు. నీ ఫ్రెండ్ అని వెనకేసుకురాకు. నాకైతే లవ్ స్టోరీ ఇష్టం. ఇలాంటి అమ్మాయిని చూసాను బావా, ఫస్ట్ టైం. అమ్మాయి కూడా నన్ను చూసింది. నువ్వు కాస్త ఇంగ్లీష్ లో మాట్లాడేవరకు ఈజీగా పడిపోతుంది బావా. ఏం లేదు, నా ఫ్రెండ్ జోక్ వేసాడు. నువ్వు చెప్పు స్వీట్. జోకా? హలో, సిగ్నల్ సరిగ్గా లేవు ఇక్కడ, క్లియర్ గా వినిపిస్తుంది కదా, పెట్టే. నువ్వు అసలు నా ఫ్రెండేనా? కాదురా, అమ్మాయిలకు ఫోన్ చేసినప్పుడు ఇన్కమింగ్ కాల్స్ నీ ఫోన్కి వస్తే అవుట్ గోయింగ్ కాల్స్ నా ఫోన్ నుంచి చేస్తావు చూసావా, అప్పుడు నేను నీ ఫ్రెండ్ కాదు. నీకేమో ఫ్రెష్ పరిచయాలు, కొత్త కొత్త రిలేషన్షిప్, నాకేమో కొత్త కొత్త ఎనిమీస్, ఫ్రెష్ గాయాలు. అయినా నేను నీ ఫ్రెండ్ కాదు. అమ్మాయిల అందాలు నీకు, వాళ్ళ అందాలు ఎటాకులు నాకు. కడుపు రగిలిపోతుంది బావా. అయినా నేను నీ ఫ్రెండ్ కాదు, కాను కాను కాను. నా బండి సర్వీసింగ్ ఇచ్చాను, నీ బండిది. నా బండి కింద స్టార్ట్ అవ్వదు కదా బావా. నీ కడుపు నొప్పిరా? నాకా? ఎప్పటి నుంచి బావా? భరించలేని నొప్పి బావా, కడుపులో పేగులు రింగులు అడిపోతున్నాయి. ఆపరేషన్ చేసేటప్పుడు బతకలు బావా. పద గీత, ఒకసారి నీ బండి. ఇది కడుపు నొప్పి, అర్జెంట్ గా హాస్పిటల్కి వెళ్ళాలి. సారీ, నేను నోట్స్ రాసుకోవడానికి ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలి. రాసుకోమరు బావా, రాసుకోమరు. నేను చచ్చిపోయిన తర్వాత నా సమాధి మీద కూర్చొని నోట్స్ రాసుకోమను బావా. ఆగలేడు బావా, ఆవిడ వెళ్ళిపోద్ది. డాక్టర్ అమ్మా, డాక్టర్. అవతల మనిషికి ప్రాణం మీద వస్తే నీకు నోట్స్ ఇంపార్టెంటా? చదువు ఉంటే సరిపోదమ్మా, కాస్త హ్యూమానిటీ కూడా ఉండాలి. ఒరే బావా, ఈ అమ్మాయి బండి మీద గానీ నీ ఆఖరి కోరిక ఏదైనా ఉంటే చెప్పు, పూర్తి చేస్తా. కనీసం ఈ బండి మీద డెడ్ బాడీ అన్న తీసుకెళ్ళు. నువ్వు ఎక్కేసావుగా, అంతే. బావా ఫేస్ ముమైత్ ఖాన్ బావా, బాడీ ఏమో సేమ్ చార్మి బావా. ప్రామిస్ బావా. బాబా నన్ను ఫస్ట్ టైం చూసిన వినమ్మా అమ్మాయి బావా. వెళ్ళిపోతుంది, పట్టుకోమా, ఫాస్ట్ వెళ్ళు. ఏయ్, నీ లోతైన కళ్ళలోకి దూకి ఈత కొట్టాడు బావా. ఇంగ్లీష్ చెప్పా. Excuse me. He wants to jump in your deep eyes and swim. నీ పెదాల రంగును దోచాడు. ఇంగ్లీష్ చెప్పా. He wants to steal your lipstick. బావా చూసా బావా, సిగ్గుతో ఎలా తల వచ్చుకుంటా. సిగ్గుతో కాదా, చిరాకుతో. అయినా ఇలా జర్నీలో చెప్పడం ఏంట్రా, అసహ్యంగా ఉంది.
జీవితమే ఒక ప్రయాణం బావా, దాన్ని ప్రేమ ప్రయాణంగా మార్చుకోవాలి. బావా ఫ్లోలో భలే వచ్చింది బావా, ఇది కూడా చెప్పే బావా, నీకు తల మీద చెప్పి. He's saying life is a journey. Why not make it a love journey? అబ్బా నువ్వు కేక బావా. చూసావు బావా, పూర్ణి ఎందుకు లాగేవరా? అనే ఇచ్చింది బావా. మేమిద్దరం ఎంత దగ్గర అయితే అంత మేలు బావా. చూస్తాను ఏదో అయిపోతుంది బావా. వదలే, మాట్లాడతాను కదా. అటు చూడు. స్టాప్. నేను ఎందుకురా తిప్పాలి? ఇప్పుడు చూడు. స్టాప్. ఆగు. రాజు వాళ్ళని పట్టుకో. ఏయ్, ఆగండి. ఏయ్, దా. బావా మా కొత్త ఏం కాదు, ఊహ తెలిసిన దగ్గర నుంచి చేస్తూనే ఉన్నాం. అవునా? టార్గెట్ ఎవడైనా సరే వదిలే ప్రసక్తే లేదు. ఓహో, దీనికి అంతటికీ బాధ్యత మీరేనమాట. బాధ్యత కాదండి, క్రెడిట్. దట్ క్రెడిట్ గోస్ టు మీ ఓన్లీ. అయినా ఇలాంటి పనులు చేసినప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చి అభినందించాలి కానీ